వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్నపన తిరుమంజన సేవలో దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వరుని సోయగం, వార్షికోత్సవాలతో పరిమళించిన ఋషికొండ టీటీడీ ఆలయం. తిరుమలలో ఘనంగా వేద విద్వత్ సదస్సు, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అహోబిల మఠం పీఠాధిపతి అనుగ్రహ భాషణం. అంగరంగ వైభవంగా ఖాద్రి లక్ష్మీ నృసింహుని రథోత్సవం, వేలాది భక్తుల జై నారసింహ స్మరణలతో ప్రతిధ్వనించిన కదిరి క్షేత్రం. ఏలూరులో శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకోత్సవం, సుగంధ ద్రవ్యాలలో కుమారస్వామి కమనీయ కటాక్షం. విశాఖ సాగర తీరం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. ఋషికొండ సమీపంలో ఆహ్లాదభరిత వాతావరణంలో అనుగ్రహిస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆలయ వార్షికోత్సవాలతో ఆలయం ప్రకాశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణమంతా పుష్ప తోరణాలతో అందంగా కనువిందు చేసింది. ఇక యాగశాలలో అర్చకులు, వేద పండితులు మూలమంత్ర హవనాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వెంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, మంచి గంధం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తిరుమల క్షేత్రంలోని ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ఘనంగా జరుగుతోంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న వేదశాస్త్ర ఆగమ స్మార్త ప్రబంధ పండితులను గుర్తించి టీటీడీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి వారికి నగదు, శాలువ, విజయ పత్రికలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 800 మంది అభ్యర్థులు హాజరవుతుండగా వారిని పరీక్షించడానికి 100 మంది సుప్రసిద్ధ పండితులు పరీక్ష అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా 3వ రోజైన మంగళవారం రాత్రి
అహోబిలమఠం పీఠాధిపతి శ్రీవన్ శటగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి పండితులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. வேதமானது யஜ்ஞோ வை விஷ்ணு யஜ்ஞமேவாவருந்தே அப்படின்னு வேதத்தில் எம்பெருமானைத்தான் சொல்கிறது. அந்த வேதமானது வேதோ நித்தியம் அதீயதாம் ததனு கர்ம சுனுஷ்டீயதாம், வேதத்தில் சொல்லப்பட்ட கர்மாக்களை காரணமில்லாத நிஷ்காரணேன வேதோ ஷடங்கோ அத்யேதவ்யா ஞேயஸ்ச அப்படின்னு காரணத்தை எதிர்பார்க்காமல் இந்த வேதத்தை நாம் சொல்லி அதனுடைய பலனை சொல்ல வேணும், அதனுடைய கர்மாக்களை அனுஷ்டிக்க வேணும் அப்படின்னு சாஸ்திரம் சொல்கிறது. அந்த கர்மாவை அனுஷ்டிச்சதுனால சொர்க்கம் பாவையதுன்னு சொல்கிறார். இது அதுக்கு யாகம் பண்ணால் இந்த யாகம் பண்ணால் சொர்க்க காமோ யஜேதா, சொர்க்கத்தை விரும்புகிறவன் யாகம் பண்ணுன்னு சொன்னார். ஆனால் அந்த சொர்க்கமும் ஒரு நாள் நசியமாகக்கூடியதான். அந்த சொர்க்கமும் நித்தியம் இல்லை, அதுவும் அனித்தியமானது. ஆனால் ஒன்று நித்தியம் என்னன்னு கேட்டால் எம்பெருமான் ஸ்ரீமன் நாராயணன் யஜ்ஞரூபமான யஜ்ஞவராகனுடைய அனுகிரகம்தான் இந்த யாகத்துக்கு பண்டத்தினுடைய பலன் அப்படிங்கிறதாக வேதங்களில் சொல்லப்பட்டிருக்கு. జై నారసింహ నమో నమః స్మరణలతో కదిరి పట్టణం ప్రతిధ్వనించింది. అనంతపురం జిల్లాలోని కదిరిలో భక్తకోటి ఆరాధ్య నిలయంగా విలసిల్లుతున్న శ్రీ ఖాద్రి నృసింహస్వామివారి ఆలయంలో రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా వినుతుకెక్కిన ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహుని ఉత్సవ మూర్తులను రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి చక్కటి రథంపై కొలువు తీర్చారు. స్వామి అమ్మవార్లకు రథానికి ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై బాజా భజంత్రీల నడుమ రథోత్సవం వైభవపేతంగా జరిగింది. స్వామివారి రథోత్సవ వీక్షణం కోసం తరలివచ్చిన భక్తులతో కదిరి పుర వీధులు నిండిపోయాయి. ఎటు చూసినా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి నడిబొడ్డున నెలవైన శ్రీ కోదండరామస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వశోభితంగా ముస్తాబవుతోంది. ఎంతో పురాణ చరిత్రను, చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ ఆలయ ప్రాభవ వైభవాలకు తగ్గట్టుగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ఎదురుగా స్వామివారి వాహన సేవల సమయంలో భక్తులు స్వామివారికి హారతి సమర్పించేందుకు అనుగుణంగా హారతి పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వేసవి నేపథ్యంలో ఎండవేడిమి నుండి ఉపశమనం కోసం భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక స్వామివారి ఉత్సవ వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా విద్యుత్ దీపాలంకరణలతో వివిధ దేవతామూర్తుల రూపాలతో కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వరకు అన్ని రకాల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలోని ప్రధాన ఘట్టమైన స్వామివారి వాహన సేవలకు సంబంధించిన పలు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. వాహన సేవలలో ఉపయోగించే తండ్లను తీర్చిదిద్దుతున్నారు. ఇక ఆలయం లోపల వెలుపల క్యూలైన్లను ఏర్పాటు చేసి వాటి పైభాగంలో రేకుల షెడ్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దుతున్నారు. ఆలయ 4 మాడ వీధులలో ఏర్పాటు చేయనున్న విద్యుత్ కటౌట్లకు సంబంధించిన విద్యుత్ దీపాలంకరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోని మహామండపంలో ఇత్తడి గ్రిల్స్ను శుభ్రపరుస్తున్నారు. ధ్వజస్తంభం ప్రాంగణం, ఆలయ విమాన ప్రాకారం చుట్టూ రేకుల షెడ్లను ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలంకరణ పనులను చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఇక బ్రహ్మోత్సవాలలో మరో ప్రధాన ఘట్టమైన రథోత్సవానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్న వివిధ రకాల ప్రతిమలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఊంజల మండపాన్ని విశేష అలంకరణలతో రంగవల్లులను తీర్చిదిద్దారు. స్వామివారి తిరుచి ఉత్సవంలో వినియోగించనున్న మకర తోరణాలు ఆయా కాళ్లకు రంగులను వేసి సిద్ధం చేస్తున్నారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయానికి ఎదురుగా విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేసే క్రమంలో ప్రత్యేకంగా బారికేడ్లను అమరుస్తున్నారు. అలాగే ఆలయ 4 మాడ వీధులలో క్యూలైన్లు, విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. సకాలంలో ఏర్పాట్లను పూర్తి చేసి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి టీటీడీలోని వివిధ శాఖల అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. కడప జయనగర్ కాలనీలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి హనుమంత వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు షోడశోపచారాలను పూర్తి చేసిన తర్వాత స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆశీలన చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధులలో స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల, దేహము మోచిన తెగువకు నిటువలే. శ్రీకాకుళం నగరంలోని నానుబాల వీధిలో నెలవైన శ్రీ విజయదుర్గమ్మ ఆలయ పునఃప్రతిష్ఠాపన, కుంభాభిషేక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన అమ్మలగన్న అమ్మ శ్రీ విజయదుర్గమ్మ తల్లి ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠాపన వేడుకలు భక్తిరస భరితంగా సాగుతున్నాయి. 1116 కలశాలలో పవిత్ర జలాలను నింపి యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆ పవిత్ర జలాలతో శ్రీ విజయదుర్గమ్మ తల్లికి అభిషేకం నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న త్రిశూలానికి స్వయంగా అభిషేకం జరుపుకొని తన్మయులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి,
తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో నెలవైన శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం హరోం హరా నామస్మరణలతో మార్మోగింది. పార్వతీ పరమశివుడి ప్రియసుతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి మనోహరంగా నిర్వహించిన అభిషేక వీక్షణం భక్తులను ముగ్ధుల్ని చేసింది. పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, విభూది, పసుపు, కుంకుమ, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో కుమారస్వామికి కమనీయంగా అభిషేకం జరిపి మంగళహారతులు సమర్పించారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని ప్రసిద్ధ శ్రీ సిద్ధరామేశ్వర స్వామి వారి దేవాలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణంలో భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. ముందుగా అధికారులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముచ్చటైన వేదికపై శ్రీ గంగా పార్వతీ సమేత సిద్ధరామేశ్వర స్వామి ఉత్సవాలను సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సిద్ధరామేశ్వర స్వామి కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట గ్రామంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో చక్ర స్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు ప్రాంగణంలోని పుష్కరిణి చెంత ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అలాగే శ్రీచక్ర తాళ్వార్లను వెంచేపు చేసి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్నాపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆ తర్వాత ఆలయ గోపుర శిఖరానికి ప్రత్యేక పూజలతో పుష్పార్చన జరిపారు. అనంతరం కోనేరులో చక్రస్నానాన్ని నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. కడప నగరంలోని శ్రీ జూల్ హనుమాన్ ఆలయంలో పాల్గొన మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి.
ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో హనుమాన్కు మంగళవారం ఉదయం అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలను మంగళకరంగా పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాల నడుమ అంజనీ నందనుడి దివ్యమూర్తికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను జరిపారు. ఆపై అలంకారాలను పూర్తి చేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అంజనాతనయుడైన హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు. చిత్తూరు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నగరంలోని బజారు వీధిలో నెలవైన శ్రీ శివషణ్ముఖ సుందర వినాయక స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగే ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివార్లకు పుష్పపల్లకి ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ వినాయక స్వామి, శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి, వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా ఆరాధనలను జరిపి హారతులు అందజేశారు. అనంతరం పలు రకాల పుష్పాలతో సుందరంగా సిద్ధం చేసిన పల్లకిపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి చిత్తూరు నగర వీధుల్లో పుష్ప పల్లకి ఉత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెంలో నెలవైన శ్రీ నూకాంబికాదేవి ఆలయంలో పునః ప్రతిష్టాపనోత్సవాలు, శిఖర ప్రతిష్టా కార్యక్రమం వేదమంత్రోచ్చారణల నడుమ వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విశేషంగా యాగశాల కార్యక్రమాలు, విఘ్నేశ్వర పూజ, భగవత్ పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, ప్రతిష్టా సంకల్పం, గర్తన్యాసం, రత్నన్యాసం, హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పునః ప్రతిష్ట, కలశ, శిఖర ప్రతిష్ట కార్యక్రమాలను మంగళప్రదాయకంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ నూకాంబికాదేవి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఉత్సవ శోభితంగా దర్శనమిస్తోంది. ఆలయ ప్రాంగణంలో శ్రీ కోదండరామస్వామి వారికి తొట్టి తిరుమంజన మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులతో సంప్రదాయభరితంగా తొట్టి తిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీ కోదండరామస్వామి వారికి ప్రాకారోత్సవ సేవ అత్యంత వేడుకగా జరిగింది. భక్తులు స్వామివారి ఉత్సవ కైంకర్యాల్లో పాల్గొని తరించారు. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. గరుడ వాహనంపై ఖాద్రి నృసింహుడు దివ్యంగా శోభిల్లారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలోని ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం ఉత్సవ కాంతులో ప్రకాశిస్తోంది. ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రియ భక్తుడైన గరుడాళ్లవర్లపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామివారికి విశేష ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల జయ జయ శ్రీ నృసింహ నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ కదిరి పట్టణ వీధుల్లో ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామివారికి గరుడ వాహన సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. గూడూరులోని ప్రసిద్ధ శ్రీ అళఘనాథ స్వామి వారి దేవాలయంలో చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని
చివరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి చెంత ప్రత్యేకంగా స్నానపీఠం ఏర్పాటు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అళగనాథ స్వామివారిని, శ్రీ చక్రతాళ్వార్ను స్నానపీఠంపై వేంచేపు చేసి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై భక్తుల దైవనామస్మరణల నడుమ పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు పుణ్యస్నానాలతో పరవశులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.